దయచేసి మీ ఖాళీ ఉన్నప్పుడు అమ్మ దగ్గర కూర్చొని, అమ్మ నన్ను ఎన్నిసార్లు చిన్నప్పుడు నాకు తెలియనప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటావు, ఎన్నిసార్లు నన్ను గురించి నువ్వు ప్రార్థన చేసి ఉంటావు, ఎన్నిసార్లు నేను నిన్ను బాధ పెట్టుంటాను, ఎన్నిసార్లు నన్ను నీవు ఓదార్చావు అని అడిగి చూడండి. ఒక తల్లి కొన్ని వందల సార్లు చేస్తుంటే నీ పరమ తండ్రి, నీకు పరమ తల్లి అయిన ప్రభువు నిన్ను కొన్ని కోట్ల సార్లు ఆదరించాడండి. ఇప్పటి వరకు కౌగులించుకున్నాడు, ఓదార్చాడు, స్వస్థపరిచాడు. ప్రతి క్షణం స్వస్థత జరుగుతుంది. కాబట్టే మనం సజీవులుగా ఉన్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. నీకు ఏదో ఎప్పుడో జబ్బు వచ్చి తగ్గిపోయింది అంటున్నావు, నీకు జబ్బే రాకుండా ఉందంటే ఎప్పటికప్పుడు స్వస్థత హస్తం, ప్రభు హస్తం నీ మీద ఉందండి. ఓరక నీకు 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 టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, నువ్వు చాలా హెల్దీ కాబట్టి నీకు జబ్బు రాలేదు అనుకుంటావని అప్పుడప్పుడు కొన్ని బలహీనతలు బయటకు రానిస్తాడు. కానీ నిన్ను స్వస్థపరిచాడు కాబట్టి సజీవుడిగా ఉన్నావు. చాలాసార్లు మనం తెచ్చుకునే రోగాలు మన అజ్ఞానం వల్లే. చాలాసార్లు మనం తెచ్చుకునే పాపాల వలన రోగాలు వస్తాయి, ఆజ్ఞాతిక్రమం వలన రోగాలు వస్తాయి. అయినప్పటికీ దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు.